ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మాడిపోయిన వాసన? అమ్మమ్మా, సాంబ్రాణి ధూపం వేశాను. కొత్త బ్రాండ్ అంట, కావాలంటే స్మెల్ చూడు. మాడిపోయిన నీ మొహంలో వాసన వస్తుంటే ధూపం మొహం మీద వేస్తావేంటి? వెళ్ళిక్కడి నుంచి. అయ్యో, పొయ్యి మీద టీ పెట్టి మర్చిపోయానే. ఈరోజు అత్తయ్య గారి చేతిలో నాకు చావే. ఏ సావిత్రి, పొయ్యి మీద ఏం పెట్టావే? ప్రతిదీ మార్చేయడం తప్ప పనులు చేయడం రావా నీకు? ఇంత వయసు వచ్చింది, ఇసుమంత ఇంగిత జ్ఞానం కూడా లేదు. పొయ్యి మీద టీ పెట్టి మర్చిపోయింది నేనేనండి, అత్తయ్య కాదు. నేను ఆదా ఆపడానికి వెళ్తుంటేనే శృతి ఆపి మాట్లాడింది. నేనాపితే నువ్వు ఆగిపోతావా? టీ పొయ్యి మీద ఉందని నువ్వు ఒక్క మాట చెప్పలేవా? ఇది చాలా బాగుందమ్మా. తప్పు నువ్వు చేసి నింద నా కూతురు మీద వేస్తున్నావా? అది కాదండి, తనతో మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయానని చెప్తున్నాను అంతే. చాలే నోర్మై. ఇంట్లో మనుషులతోనే సంబంధం లేదని చెప్తుంటే అలాంటిది ఇంట్లో పనులు ఎలా ముట్టుకుంటావు? దానికంటే మతి లేదు. పొద్దున్న లేచిన నీ బుద్ధేమైంది? వంటింట్లోకి వెళ్లకుండా ఆపాలని తెలీదా? నేను వెళ్ళడం అత్తయ్య చూడలేదండి. చూడకపోవడం కాదు, నువ్వే మా కళ్ళు కప్పి ఇంట్లో తిష్ట వేశావు. ఇప్పుడు టీ మాడగొట్టావు. అందరి మొహాలు చూసి నిన్ను లోపలికి రానిచ్చానే తప్ప ఇంటి మనిషిగా నేను ఏనాటికి ఒప్పుకోను. ముత్తైదువులు నీ వంటల్ని పొగిడి ఊరంతా నీ గురించి చెప్పినా నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ బయటిదానివి. ఇంకొక్కసారి ఈ ఇంటి పనుల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదు. శృతి, నూరా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.